ఫ్రెండ్స్, మీలో చాలామంది అపరిచితుడు మూవీని చూసి ఉంటారు. ఆ మూవీలో హీరో ఉన్నట్టుండి దెయ్యం పట్టినట్టు మూడు వేరు వేరు మనుషుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సడన్గా మామూలుగా మారిపోతూ ఉంటాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. నిజ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తుల బ్రెయిన్ ఇలా వేరే వేరే వ్యక్తుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే బిల్లీ మిలిగన్ అనే ఒక క్రిమినల్ ఉన్నాడు. ఇతని మైండ్ అయితే ఏకంగా 24 పర్సనాలిటీస్ను కలిగి ఉంది. ఈ క్రిమినల్ ఉన్నట్టుండి 24 క్యారెక్టర్స్లోకి మారిపోగలడు. అయితే ఆ 24 పర్సనాలిటీస్లో కూడా చేంజ్ అయినప్పుడు తను మాట్లాడే విధానం మారిపోతుంది. కూర్చునే విధానం వేరుగా ఉంటుంది. అతని గొంతు యొక్క స్వరం కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందంట. ఇతన్ని టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ అందరూ ఫుల్ షాక్లోకి వెళ్ళిపోయారు. ఈ రకమైన డిసార్డర్ను మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ అని అంటారు. అండ్ ఎనీవే, ఈ ఫ్యాక్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి డాక్టర్ అవ్వాలనో, సింగర్ అవ్వాలనో, లేదా ఇంకేవేవో కోరికలు ఉంటాయి. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే కొన్ని విచిత్రమైన కోరికలు ఉంటాయి. ఆ కేటగిరీలోనే ఉన్నాడు ఈ వుల్ఫ్ గ్యాంగ్ కిడ్. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇతనే ఆ వ్యక్తి. ఇతను నార్మల్గా చూడడానికి ఇలా కనిపిస్తున్నాడు కదా, అని ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాడు. ఇతనుకు టాటూస్ వేయించుకోవడం అంటే చాలా ఇష్టమంట. అందులో భాగంగా ఇలా శరీరం మొత్తం టాటూస్ పొడిపించుకొని జర్మనీలోనే అత్యధిక టాటూస్ వేయించుకున్న వ్యక్తిగా మారిపోయాడు. ఇతని యొక్క బాడీలో 98% మొత్తం టాటూస్తోనే కవర్ అయి ఉంటుంది. కేవలం 2% మాత్రమే టాటూస్ రాకుండా క్లీన్గా ఉంటుంది. మరి ఒక్కసారి ఊహించుకోండి ఇతను ఎంతలా మారిపోయాడో. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనందరికీ తెలుసు, నేచురల్ డిజాస్టర్స్ లైక్ భూకంపాలు, సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుషుల కంటే జంతువులకే ముందు తెలుస్తుంది. అయితే ఈ రోజు నేను కొన్ని ముఖ్యమైన జంతువుల పేర్లు చెప్తాను. అవి భూకంపాలు, సునామీలు లాంటివి ఇట్టి పసిగట్టగలవు. వాటిలో ముఖ్యంగా పాములు. పాములు భూకంపాలని ఈజీగా పసిగట్టగలవు. ఎంత టైంకి పసిగట్టగలవు తెలుసా? అరౌండ్ 5 డేస్కి ముందే పాములు భూకంపాలని పసిగట్టగలవు. అది కూడా 120 కిలోమీటర్స్ దూరం నుంచి. వావ్, సో ఇంట్రెస్టింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. గైస్, మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్లో చూసుంటారు, మనం కోళ్ళ ఫారంలో కోళ్ళను పెంచుతున్నట్లు చైనాలో పాములను పెంచుతారు. అసలు వీళ్ళు ఈ పాములను ఎందుకు పెంచుతున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం కేవలం ఒక పామును చూస్తేనే భయంతో పారిపోతాం. అలాంటిది వీళ్ళు ఇన్ని పాములను ఎందుకు పెంచుతున్నారో తెలుసా? చైనాలో జీసీ కావా అనే గ్రామం ఉంది. ఫస్ట్ టైం ఆ గ్రామంలో ఒక వ్యక్తి తన ఇంట్లోనే కొన్ని పాములను పెంచి అవి పెద్దయ్యాక వాటి మాంసాన్ని జనాలకు అమ్మేసేవాడు. ఇలా ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి ఇంకా ఎక్కువ పావుల్ని పెంచడం స్టార్ట్ చేశాడు. దీంతో నార్మల్ పర్సన్ కాస్త కోటీశ్వరుడు అయ్యాడు. ఇది చూసిన ఆ గ్రామంలో చాలామంది మనుషులు ఇలా పావులను పెంచడం స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. బనానాస్ ఏ కలర్లో ఉంటాయంటే మనందరం చెప్పేది ఒకటే, ఎల్లో కలర్ అని. అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు బ్లూ కలర్ బనానాస్ని. ఇవే అవి. వీటి పేరు బ్లూ జావా బనానాస్. అండ్ దీని టేస్ట్ కూడా వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో ఉంటుందంట. వీటిని మొట్టమొదటిసారిగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పెంచారు. అయితే ప్రజెంట్ హవాయిలో ఈ బ్లూ జావా బనానాస్ చాలా పాపులర్ అయ్యాయి. అండ్ దీనికి డిమాండ్ కూడా ఎక్కువే. ఫ్యాక్ట్ నెంబర్ 5. గైస్, మీరు ఇప్పటికే ఐఫోన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ వినుంటారు. లైక్ ఐఫోన్ ఒక మనిషి ప్రాణాలు కాపాడిందని. ఇంకా చాలా ఫ్యాక్ట్స్ వినుంటారు. అయితే ఈ ఫ్యాక్ట్లో నేను మీకు ఐఫోన్ 13 Pro Max యొక్క కెమెరాని యూజ్ చేసి పేషెంట్స్ యొక్క ఐస్ను టెస్ట్ చేస్తున్న ఒక డాక్టర్ గురించి చెబుతాను. సాధారణంగా యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి వాటి యాక్యురసీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎంతో పాపులర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యాపిల్ వాచెస్ పల్స్ రేట్స్ను టెస్ట్ చేసి కొంతమంది హార్ట్ పేషెంట్స్ యొక్క ప్రాణాలు కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కాలిఫోర్నియాలోని సన్ డైగోలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఈయన ఐఫోన్ 13 Pro Max యొక్క కెమెరాను యూజ్ చేసి ఐస్ను టెస్ట్ చేస్తున్నాడు. ఇతని పేరే టామీ కోన్. ఇతను కాలిఫోర్నియాలోని షార్ప్ హెల్త్ కేర్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అని ఈయన ఐఫోన్ 13 Pro Max యొక్క కెమెరాను యూజ్ చేసి ఐస్ యొక్క మ్యాక్రో షాట్స్ని తీస్తాడు. అండ్ ఈ ఫొటోస్ యొక్క సాయంతో పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాడు. అండ్ ఇలా చేయడం వల్ల పేషెంట్స్ యొక్క ఐస్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా చెప్పగలుగుతున్నాడంటే ఎంత గ్రేటో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ వీడియో చూస్తున్న చాలామందికి మైకేల్ జాక్సన్ గురించి తెలిసి ఉంటుంది. ఇతను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ డ్యాన్సర్లో ఒకరు. అండ్ బాలీవుడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ గురించి కూడా అందరికీ తెలిసి ఉంటుంది. అయితే ఈ ఫ్యాక్ట్లో నేను మీకు ప్రపంచంలోనే వీరిద్దరిగా మాత్రమే ఉన్న ఒక యూనిక్ రికార్డ్ గురించి చెబుతాను. అదేంటంటే ఈ ప్రపంచంలోనే కేవలం షారుఖ్ ఖాన్ అండ్ మైకేల్ జాక్సన్ వీరిద్దరికి మాత్రమే ఈ ప్రపంచంలోనే ప్రతి కాంటినెంట్ నుంచి కూడా ఒక అవార్డు అయినా సాధించారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి కాంటినెంట్ నుంచి కూడా ఏదో ఒక టైంలో ఈ అవార్డుని తీసుకున్నారు. అని ఈ రికార్డ్ని వీళ్ళు తప్ప ఎవరూ సాధించలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సాధారణంగా మనం ఫిజికల్లీ అట్రాక్టివ్గా కనిపిస్తే స్ట్రేంజర్స్ మనకు చాలా ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఖైదీలు కూడా ఇలా ఫిజికల్గా అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళ శిక్ష తగ్గే అవకాశం ఉందంట.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్లీగా ఉన్న ఖైదీని తీసుకుందాం అండ్ ఫిజికల్లీ అట్రాక్టివ్గా ఉన్న ఖైదీని కూడా తీసుకుని వీళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే తీర్పు ఇచ్చే జడ్జ్ ఫిజికల్లీ అట్రాక్టివ్గా ఉన్న ఖైదీకే శిక్ష తగ్గించే అవకాశం ఉందంట. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ శిక్ష అనేది మినిమం 119% నుంచి మ్యాక్సిమం 304% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మీరు ఒక ఫోటో చూస్తున్నారు కదా, మేబీ ఫస్ట్ టైం దీన్ని చూసే వాళ్ళంతా ఇదొక బండరాయి అనుకుంటారు. కానీ కాదు, ఇదొక హోటల్. దీని పేరు ద బిగ్ పొటాటో ఇడాహో హోటల్. ఈ హోటల్ బయట నుంచి చూడడానికి ఇలా కనిపించిన లోపల దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్ని ఇస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీ ముందు 2 ప్లేట్స్ ఆఫ్ చేపల రెసిపీస్ పెడితే ముందుగా మీరు దేనిని తింటారు? అంటే ఫస్ట్ ప్లేట్లో ఉన్న చేపలు ఈరోజు చేసినవి, సెకండ్ ప్లేట్లో ఉన్నవి నెల క్రితంవి. కోర్స్ అందరూ ఈరోజు చేసిన చేపలే తింటారు. కానీ స్వీడన్లో మాత్రం నెల క్రితంవే తింటారు. ఈ స్వీడన్ వాళ్ళు స్వీడిష్ చేపలు పట్టుకొని వాటిని 1 మంత్ వరకు సాల్టెడ్ వాటర్లో ఉంచి 1 ఇయర్ పాటు ఉండేలాగా టైట్ ప్యాకేజింగ్ చేస్తారు. వీటిని స్వీడన్లో ఉన్న ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. వీళ్ళకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం అంట.